అయ్యా వందనాలయ్యా. దున్నపోతులాగా ఉన్నావే. ఇంటింటికి పోయి ఆ ముద్ద ఈ ముద్ద తినడం మానేసి కష్టపడి పని చేసుకుంటూ బతకలేవటయ్యా. థు, థు. అమ్మా వందనాలమ్మా, పోయిస్తాను. అయ్యా వందనాలయ్యా. సరేలే వెళ్ళు. ఎవరైతను? పాస్టర్ గారు. చిన్నోడాయన బాగా ఓర్పు ఉన్నట్టుందే. ఆయన చాలా మంచోడు. ఈసారి ప్రార్థనకి వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు. తీసుకెళ్తాను. ఆ రోజు వాక్య పరిచర్యలో దేవుని పిల్లలను అవమానపరచి హింసించిన సౌలు గొప్ప వెలుగులో యేసును చూచి పౌలుగా మార్చబడిన సంగతి, మరెందరో మూర్ఖులను ప్రభువు మార్చిన వివరణ, యేసయ్య ప్రేమ, శిలువ త్యాగము, యేసయ్య క్షమాభిక్ష వివరించబడింది. ఆరాధన అనంతరం తినే పళ్ళెం దగ్గర ఉమ్మివేసిన వ్యక్తి ఆయన భార్య యేసన్నను కలిశారు. వందనాలయ్యా. వందనాలండి. నిన్న మీరు మా ఇంటికొచ్చి భోజనం చేస్తున్నప్పుడు ఏదో తెలియక ఉమ్మేశాడయ్యా. ఆ తర్వాత మీ ప్రేమని బట్టి మంచితనాన్ని బట్టి ఆయనలో చాలా మార్పు వచ్చింది. క్షమించండి అయ్యా. పర్లేదు దాని ఉంది. ప్రార్థన చేద్దాం. ఆమెన్. గానుకు తెచ్చానండి అయ్యా, ప్రార్థన చేస్తూ రండి. పదండి. ఇదిగోనయ్యా, ప్రార్థన చేయండి. వందనాలయ్యా. 2 సార్లు ఉమ్మివేసి మూర్ఖంగా ప్రవర్తించిన వ్యక్తి 2 బస్తాల ధాన్యం కానుకగా ఇచ్చారు. 3 సార్లు ఉమ్మివేసి ఉంటే 3 బస్తాల ధాన్యం కానుకగా తెచ్చి ఉండేవారు.